అందరికీ నమస్కారం అండి. మీరు చూసే ఉంటారు తమ్నేలు, రానున్న దినములలో కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదా. ఈ మాట అన్నప్పుడు కొంతమందికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని ప్రేమించేటటువంటి అభిమానులకు కొంచెం బాధగా ఉండొచ్చు. కానీ అంతకు మించి ఎక్కువగా బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఈ ప్రభుత్వంలో ఎవరయ్యా అంటే దళిత క్రైస్తవులు. ఈరోజు నేను కూడా ఒక దళిత క్రైస్తవునిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ వీడియో పూర్వకంగా ముందుకు వచ్చి. అదేమిటంటే, కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరి క్యాబినెట్లో డిప్యూటీ స్పీకర్గా RRR గారు ఉన్న సంగతి మనందరికీ తెలిసినటువంటి సంగతే. గత కొన్ని నెలలుగా దళిత క్రైస్తవుల మీద మరి విషయం వెళ్ళగెక్కుతున్నటువంటి వ్యక్తి ఈ డిప్యూటీ స్పీకర్ గారు, ఈ RRR గారు. మీరు ఆయన వీడియోలు గమనించండి. గంటకు ప్రెస్ మీట్లు పెట్టడము, ఏదో ఒక విధముగా దళిత క్రైస్తవుల మీద విషయాన్ని వెళ్ళగక్కడము అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆకివీడికి సంబంధించి, ఆ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని చర్చలు కూడా ఆయన మరి కూల్చేసినట్లుగా మనం చూడగలుగుతాం. మాదిగలు ఇల్లు కూడా అక్కడక్కడ కూల్చేసినట్లుగా మనం చూడగలుగుతాం. సో నేను వీటిని దృష్టిలో పెట్టుకొని నేను అన్నాను అన్నమాట. ఏమనంటే, రానున్న దినములలో కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదా అని. ఎందుకు ఈ మాట అన్నానో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 90% క్లారిటీకి మీకు వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డిప్యూటీ స్పీకరు శాసనసభకు ఉప అధిపతిగా ఉండి, ఒక ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి, అధికారంలో ఉండి, దళిత క్రైస్తవులు ఓట్లు వేస్తే అధికారంలోనికి వచ్చి, ఆ రోజు మరి గవర్నర్ గారి ముందు ప్రతి ఒక్కరు కూడా కుల మత రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తామన్న కళ్ళబొల్లి మాటలు ప్రమాణాలు చేసి, ఈరోజు దళితులు ఇచ్చేటువంటి అధికారాన్ని వాళ్ళు వేసిన ఓట్లు పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు దళిత క్రైస్తవులనే అనగదొక్కాలని చూచేటటువంటి ఇలాంటి RRR గారి యొక్క దుశ్చర్యలతో కూటమి ప్రభుత్వానికి ఓటమి ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఉద్దేశాలను బట్టి నేను ఈ మాటలు పలుకుతూ ఉన్నా. వాస్తవమే కదా. ఏమంటే క్రికెట్లో 11 మంది 12 మంది ఉంటారు కదా. ఒకడు పదే తప్పు చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు పదే వచ్చిన క్యాచ్లు జారి విడుస్తూ ఉంటే, లేదంటే ఒకడు పదే ఫిట్నెస్గా బౌలింగ్ చేయకపోతే, పదే తన ఓవర్లో తను వేసి 6 బంతుల ఓవర్లో ఎక్కువ పరుగులు ఇస్తే ఆ జట్టు ఓటమికి ఆ వ్యక్తి ఎలాగైతే కారణమవుతాడో, ఆ జట్టులో ఉన్నటువంటి 11 మందికి ఈ ఒక్కడు చేసేటటువంటి నష్టమైన లాభమైన వర్తించినట్లుగా ఈరోజు క్యాబినెట్లో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ఈ RRR చేసేటటువంటి అలాంటి దుస్సాహసాలు దుశ్చర్యలు కూడా RRR గారితోనే పోదు, అది గవర్నమెంట్ మెడకు చుట్టుకుంటుంది. ఇకనైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రక్కన పెడితే కూటమిలో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా గౌరవం. గతంలో కూడా దళిత క్రైస్తవులు ఓట్లు వేస్తేనే చంద్రబాబు నాయుడు గారు సింహాసనాన్ని ఎక్కాడు. క్రైస్తవులు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన అంగీకరించి ఆయనకి అధికారాన్ని కట్టబెట్టాడు. ఇది దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి నియోజకవర్గానికి సంబంధించిన RRR గారిని అదుపులో తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకొని ఇప్పటి నుంచైనా మేలుకుంటే సరే. కాదు కూడదు అంటే దీన్ని ఆల్రెడీ ఇప్పుడు చాలామందికి అర్థమైపోయింది. ఈసారి ఇక ఎవడొచ్చి ఓట్లు అడిగినా వేసేది లేదురా అని. నేను ఇంకోటి మాట కూడా చెప్తున్నానండి. ఒక కూటమి ప్రభుత్వమే కాదు, ఉండి నియోజకవర్గంలో అలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్న
వైసీపీ నేతలు కూడా దీని విషయంలో అంతగా స్పందించట్లా, తేలుగుట్టిన వ్యక్తులాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీని నమ్మడానికి వీల్లేదండి. క్రైస్తవులకి ఎక్కడండి అన్యాయము? మాకు దేవుడు తప్పితే ఎవడు న్యాయము చేయలేడని మాకు అర్థమైపోతూ ఉంది. పరిస్థితులు మారిపోతున్నాయి, జాగ్రత్త. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మరి అక్కస్సు విషయాన్ని వెళ్ళగక్కేటటువంటి RRR గారి లాంటి వ్యక్తుల వల్ల టోటల్ ప్రభుత్వానికి నష్టం వస్తుందన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకొని దళిత క్రైస్తవుల విషయంలో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను తిప్పికొట్టి మీరు ఆయన అదుపులో పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. దళిత క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పాలండి ఈ విషయంలో ముందుకొచ్చి. ఇందులో భయపడే దేనికండి? భయపడే దేనికి? ఒక అధికారిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటిజన్స్, పౌరులం. ఆయనకి ఎంత హక్కు ఉంటే మనకి ఇంకా చాలా హక్కులు ఉంటాయి. ఒక ఎస్సీకే కాదు, ప్రతి ఒక్కడికి ఆంధ్ర సిటిజన్స్గా, ఆంధ్ర పౌరులుగా మనకు కూడా కొన్ని ప్రశ్నించే హక్కులు ఉంటాయి. మిగిలిన వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఈరోజు దళిత క్రైస్తవులకు వచ్చింది, రేపొద్దున అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కులస్తులకు రావచ్చు, క్రైస్తవులకి ఇంకో వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టవచ్చు, చెప్పలేం. దళిత క్రైస్తవులకు వచ్చిన మిగిలిన క్యాస్ట్లో ఉన్న క్రైస్తవులకు ఇబ్బంది కలిగిన, లేదంటే హైందవ సహోదరులకు ఇబ్బంది కలిగిన, ముస్లిం సహోదరులకు ఇబ్బంది కలిగిన క్రైస్తవులు అనేవాడు ముందుండాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత క్రైస్తవులు స్పందించాలి. RRR గారి విషయంలో మరి సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని, RRR గారిని తప్పించాలని చర్యలు తీసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేసి ముగిస్తూ ఉన్నా.